మీలో చాలా మందికి తెలుసు మనం ఒక ఫ్లవర్ అని పెంచుకున్నాం, దానికి రుద్ర అని పేరు పెట్టడం కూడా జరిగింది. రీసెంట్ గా దాని ట్యాంక్ అయితే పగిలిపోయింది, మీ అందరికీ తెలుసు. సో అందుకే ఒక కొత్త ట్యాంక్ అయితే చేసేబోతున్నాం అండ్ దానికి బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ కూడా స్టిక్కరింగ్ వేస్తున్నాం, ఎందుకంటే ఫ్లవర్ అండ్ బాడీ కలరేషన్ అనేది ఇంప్రూవ్ అవుద్ది అండ్ పీరిలేషన్ కూడా మంచిగా కనిపిస్తుంది కాబట్టి. సో ఫైనల్ గా ట్యాంక్ అయితే చేసేసాము, గ్లాస్ క్లీన్ చేసి మొత్తం రప్ప తోమేశాను, చాలా క్రిస్టల్ క్లియర్ గా అయితే ట్యాంక్ వచ్చేసింది. ప్రెసెంట్ అయితే 1.5 ఫీట్ ట్యాంక్ మాత్రమే చేశాను, ఎందుకంటే మా ఫ్రిడ్జ్ మీద అంత స్పేస్ మాత్రమే ఉంది, మనకి ఇంట్లో అంత స్పేస్ ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్ లో ఫ్లవర్ అండ్ గ్రో అయితే తప్పకుండా మనం పెద్ద ట్యాంక్ చేసేద్దాము. ఇంకా లేట్ చేయకుండా వాటర్ యాడ్ చేసి కంప్లీట్ గా ఫ్లవర్ ఆన్ కి ట్యాంక్ అయితే సెటప్ చేసేస్తున్నాము. చూస్తున్నారు కదా రుద్ర కండిషన్ ఇదనమాట. యాక్చువల్ గా మనోడైతే ఎలా ఉన్నాడు, బట్ కంప్లీట్ స్ట్రెస్ లోకి వెళ్ళిపోయి ఇలా కనిపిస్తున్నాడు. మీకైతే ఇంకొక మరికొన్ని డేస్ లో మళ్ళీ అప్డేట్ ఇస్తాను. ప్రెసెంట్ అయితే రుద్రాన్ ఎలా ఉంది అండ్ యాక్టివ్ గా అయితే ఉన్నాడు, బట్ హెడ్ అయితే చాలా కంప్లీట్ గా డౌన్ అయిపోయింది. కనిపిస్తుంది కదా, ఈ వీల్ టైల్ జీబ్రాస్ మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో సేల్ పెడదాం అనుకుంటున్నాను. సో ఇవి నేను పర్సనల్ గా గ్రూమ్ చేశాను, చాలా చిన్న సైజ్ నుంచి ఈ సైజ్ వరకు వచ్చాయి. సో మంచి క్వాలిటీలో ఉన్నాయి, ఎవరికైనా కావాలితే తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ చేసేసరికి మనకైతే 10 అయిపోయింది. నీట్ గా ఎగ్ పెసరట్టు తిన్నాను, చాలా రోజులు తినాలనుకుంటున్నాను, బట్ ఇప్పుడు కుదిరింది. ఫైనల్ గా అది తినేసి డే ఎండ్ చేసేసాను.